కొంచెం యూరోప్కి వెళ్దాం సార్. 40 డిగ్రీల సెంటిగ్రేడ్కి అక్కడ అతలాకుతలం అవుతున్నారు. అట్లని అదేం తక్కువ కాదు. మన దగ్గర ఐ థింక్ వీ హావ్ సీన్ 43 or 45 ఇన్ రీసెంట్ టైమ్స్ మన ఇండియాలో. అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ? అరటిపళ్ళన్నీ కింద రాలిపోతున్నాయి, రోడ్లన్నీ కరిగిపోతున్నాయి. వాట్స్ హ్యాపెనింగ్ దేర్? ఇంతకు ముందు కూడా లైక్ యూనో ఒక 20 to 30 years బ్యాక్ ఒకసారి 60s లో కూడా వచ్చిందని చెప్పేసి విన్నాను నేను. సి క్లైమేట్ చేంజ్ అనేది వీ షుడ్ రియలైజ్ ఇట్స్ రియల్ అనేది. ఇన్ఫాక్ట్ మీరు ఇవాళ దానికి సంబంధించిన సమిట్కి వెళ్ళబోతున్నారు. కరెక్ట్. క్లైమేట్ చేంజ్ ఉంటుంది, క్లైమేట్ చేంజ్ ఉంది. మీరు కానీ ఐరనీ ఏంటంటే ఇక్కడ బిలీవ్ చేయట్లేదు. నేను వారి పొద్దున ఐ వాజ్ టెలింగ్ సంబడి, మీరు ఫ్రాన్స్లో కానీ యూకేలో కానీ మీరు ఏసీ యూజ్ చేయలేరు తెలుసా మీకు? అవునా సార్? యూ కెనాట్ బై అన్ ఏసీ బికాస్ ఆఫ్ ది కార్బన్ ఎమిషన్. ఓకే, దే ఆర్ టేకింగ్ టు ద అదర్ ఎక్స్ట్రీమ్. ఇది వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు ఈ 40 వస్తుంది 50 వస్తుంది అనేది. అక్కడ టెంపరేచర్స్ ఎలా ఉంటాయి సార్? చాలా నార్మల్ ఉంటుంది కదా. సో ఏసీ అవసరం లేదు, ఫ్యాన్స్తో రన్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా అక్కర్లేదు మీకు, ఇట్ విల్ బి వెరీ కోల్డ్. ఓకే, కానీ ఇట్లాంటి క్లైమేట్ చేంజ్ వస్తుందని వాళ్ళకు కూడా ఎప్పుడు ఊహించలేదు వాళ్ళు. సడన్గా వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఒక వీడియో చూస్తుంటారు, ఏసీ కోసం కొట్టుకుంటున్నారు ఫ్రాన్స్లో ఎక్కడో. దేశం యూకేలో చెప్తాం మీరు ఏసీ పెడితే మిమ్మల్ని ఫైన్ చేస్తాం మేము. క్లైమేట్ చేంజ్ కానీ మనం వస్తున్నారు రా కొడుకులు రోడ్డు మీద. సో వన్ షుడ్ బి వెరీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. అదే సేమ్ లిమిట్లో ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళిన లిమిట్లో వెళ్ళకూడదు. ఆయన ఇంకో లెవెల్. ఆయన విండ్ మిల్స్ వద్దు, సోలార్ వద్దు, బొగ్గు నడిపియండి, ఆయిల్తో నడిపియండి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, నో ఎన్వైరన్మెంట్ బుల్షిట్ అని చెప్పేసి ఆయన ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి కూడా బయటకు వచ్చేసారు. సో క్లైమేట్ చేంజ్ అనేది ఇస్ రియల్. ఆ రోజు మేము ఇన్కాస్ట్ చెప్పి మన దగ్గర ఒక పెద్ద ఇది ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. దే ప్రెడిక్ట్ మోడలింగ్ చేస్తారు. దట్ ఈస్ దే విల్ ప్రెడిక్ట్ వెదర్ యూఆర్ గెటింగ్ అ సునామీ. మీరు ఓషన్ కరెంట్స్ గురించి, ఫిషింగ్ గురించి. ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ మన దగ్గర ఇక్కడ ప్రగతి నగర్లో 65 ఏకర్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇట్ ఇనిషియలీ వాజ్ అండర్ ఎన్ఆర్ఎస్సీ, ఇప్పుడు ఇండిపెండెంట్గా ఇట్స్ అ బాడీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ మేము వెళ్ళినప్పుడు చూసాం దీనిది రియల్. మేము కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మమ్మల్ని తీసుకెళ్లారు, ముగ్గురిని సీనియర్ జర్నలిస్ట్ని. వాళ్ళు ప్రజెంటేషన్ చేశారు. దాని తర్వాత తెలిసింది మనకు జరగబోతున్న ఏంటనేది. ఓకే, ఎల్ నీనో అంటే ఏంటి అండ్ హౌ ఇస్ దట్ ఎల్ నీనో ఇంపాక్టింగ్ మనకు తెలిసిపోయింది. ఇప్పుడు వర్షాలు లేవు మనకు, వీఆర్ ఆల్రెడీ ఇన్ జూలై. ఎస్, ఇప్పుడు దాకా మొత్తం చెరువులు నిండిపోవాలంటే, డ్యాములు నిండిపోవాలంటే నీళ్ళు లేవు. ఇప్పుడు ముంబై లాంటి సిటీస్ ఆర్ ఫేసింగ్ హ్యూజ్ కట్ ఆఫ్ వాటర్. అవును సార్. ఢిల్లీలో నేను వచ్చిందంటున్నాను మాన్సూన్, కానీ సరిపోదు అంటున్నాను. ఏం జరుగుతుంది? సో దెర్ ఇస్ థ్రెట్, రియల్ థ్రెట్. కానీ యూరోప్ ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. యాక్టివిజం ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఏసీలు వాడకూడదు అంటే అర్థం కాదు. అది కాదు, అది ఓజోన్ లేయర్, అది ఇది ఆ నాన్ సెన్స్ అంతా ఉంటుంది. ప్రాక్టికల్గా మనుషులు మీరు చెప్పినట్లు రోడ్లు పోతే, మళ్ళీ కార్లు పోతే టైర్ మెల్ట్ అవుతుంది, మళ్ళీ ఏం చేసుకుంటారు మీరు? బికాస్ దేర్ కార్స్ ఆర్ నాట్ మేడ్ లైక్ దట్. మన దగ్గర మనం 50 డిగ్రీలు కూడా కార్ నడిపించుకుంటాం హైవే మీద, ప్రాబ్లం రబ్బర్ ఉంటుంది మనది. బికాజ్ వీఆర్ మేడ్ లైక్ దట్. వాళ్ళది అది కాదు, వాళ్ళ అజంప్షన్ చాలా తక్కువ ఉండే వాళ్ళది. అది ఇప్పుడు జరగట్లేదు. సో దే విల్ సఫర్, దాంట్లో డౌట్ లేదు. ఫౌంటైన్లలో దుంకుతున్నారు, మీరు చూశారు. బయట నిద్రపోతున్నారు, ఇంట్లో నిద్రపోతే టెంపరేచర్ ఎక్కువ అని చెప్పి రోడ్డు మీద లాన్ మీద నిద్రపోతున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. అది అంటే అక్కడ కాన్స్టెంట్గా ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చిందంటే మనం ప్రిపేర్ అయిపోతాం సార్ మెంటల్లీ. అరే ఈ లెవెల్లో ఉండబోతుంది. అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ అందరూ దిస్ టైం ఒక 2 degrees పెరగబోతుంది, తగ్గబోతుంది ముందే చెప్తారు. వాళ్ళ దగ్గర ఇలా అంటే అన్ప్రెడిక్టబుల్గా 10 years కోసారి ఇలా హీట్ వేవ్ రావడం ఏంటి సార్? లైక్ సీ ద ఎల్ నీనో ఫినామినన్ కూడా అదే ఉంటుంది. ఎవ్రీ 7 years ఇట్ విల్ పీక్ అండ్ కమ్ డౌన్. మొన్న అక్కడ ఇనోకాస్ వెళ్ళినప్పుడు నాకు తెలిసింది అది. ఓకే, దట్ ఇన్కాయిస్ వెళ్ళినప్పుడు దట్ 7 yearsలో పీక్ అవుతుంది, మళ్ళీ ట్రఫ్కి వస్తుంది. ఎల్ నీనో అనే ఫినామినన్ మనకి పెరూ నుంచి మొదలైంది. లిటిల్ క్రైస్ట్ క్రిస్మస్ టైంలో వస్తుందంట. వాళ్ళ సమ్మర్ క్రిస్మస్ టైంలో వస్తుంది, మనకు అట్లా కాదు కదా. ఇవాళ నా ఫ్రెండ్ ఒకరు లండన్కి వెళ్ళిన ఇండియా నుంచి, ఓకే, మా దగ్గర క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఆయన వెళ్తూ మాకు మెసేజ్ పెట్టిండు, ఐఎమ్ లీవింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఫ్రూట్స్ అది ఇదని మెసేజ్ పెట్టి లాస్ట్లో హ్యావ్ ఎ హ్యాపీ సమ్మర్ అని రాశారు. అప్పుడు నాకు అర్థమైంది మన సమ్మర్ అయితే అయిపోయింది కదా, వాళ్ళకి సమ్మర్ మొదలైంది. ఇప్పుడు దేర్ సీజన్స్ ఆర్ డిఫరెంట్ ఎనీవే. బట్ ప్రాబ్లమ్ ఇస్ యూరోప్ ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. ఎస్, మన దగ్గర కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అఫారెస్టేషన్ ఇష్యూస్ ఉన్నాయి, చెట్లు కొట్టేస్తున్నాం విపరీతంగా సార్. ఇంకా నేను ఇప్పుడు అల్వాళ్ళు ఉంటే చాలామంది అడుగుతారు, అల్వాళ్ళు ఉంటారు అయితే దూరం అంటారు. నేను చెప్పిన ఒకసారి ఇక్కడ రండి, 3 degrees తక్కువ ఉంది మా దగ్గర. ఓకే, చెట్లు ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి. మన అల్వాల్ హిల్స్
దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్, యు ఆర్ ఆల్సో ఫ్రమ్ దేర్, సో యూ నో ఇట్. సో ఇది నేను చెప్తాను, అంటే మిలిటరీ ఏరియా ఉంది, అక్కడ ఎయిర్ ఫోర్స్ ఏరియా ఉంది, they don't let anyone touch the trees. ట్రీస్ అదే అంటున్నా. కానీ దానికోసం మన వాళ్ళు జిహెచ్ఎంసీలో చేర్చుకోవాలంటున్నారు, ఎందుకంటే అక్కడ కూడా 60 అంతస్తుల బిల్డింగ్ కట్టేస్తారు మళ్ళీ. సార్ ఓల్డ్ బోయిన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్స్ నుంచి దాటంగానే ఐ ఫీల్ దిస్ లైక్ హెవీ గష్ ఆఫ్ విండ్ సార్, చల్లగా. కరెక్ట్. నేను కార్ కొనే ముందు 2000లో 92లో నేను టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు బెంగళూరు నుంచి మనం ప్యారడైజ్ క్రాస్ చేసి తివోలి వైపు వెళ్ళంగానే స్కూటర్లు అప్పుడు వెళ్తుండే, యూ కెన్ ఫీల్ ద చిల్ హియర్. మీరు చెప్పినట్టు ఒక్కసారిగా చల్లగా అయిపోతుంది. మాకు ఒక 5 సంవత్సరాల ముందాక మా లివింగ్ రూమ్లో ఏసీ లేకుండే, విండో ఓపెన్ చేస్తే ఆ రాష్ట్రపతి నిలయం వైపు నుంచి గాలి వస్తుంది, కూల్ బ్రీజ్ వస్తుంది. ఇది మనం ప్రతి దేశంలో ఈ ప్రాబ్లం ఉంది. ముందు మనం ఏసీలు ఇంత వాడుకోపోతుండే, ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం అదే పని. మన దగ్గర వరదలు వస్తాయి ఆన్ టైం, ఎప్పుడప్పుడు లేని టైంలో వరదలు వస్తాయి మన దగ్గర. అస్సాం చూడండి, ఎవ్రీ ఇయర్ ఇట్ సఫర్స్ బికాస్ ఆఫ్ ఫ్లడ్స్. అది అర్థం చేసుకోవచ్చు, బ్రహ్మపుత్ర ఇస్ ఎ హ్యూజ్ రివర్. కానీ మనం ఎన్వైరన్మెంట్ని కేర్ చేయకపోతే ఎస్ ఇట్ విల్ హ్యాపెన్. కానీ యూకే కానీ మిగతా యూరోపియన్ కంట్రీస్ కానీ అది ఇంకొక ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోయారు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ లేదు ఇప్పుడు. ఓకే, దెర్ ఇస్ 40 degrees అంటే మనం నవ్వుకుంటే ఏంట్రా 40 అంటే మయం కాదు, మన దగ్గర 50 దాకా పోతాయి కదా, ఏం మీరు ఇంత తట్టుకోలేరా వీళ్ళు అంటారు మనం. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ యూస్ టు ఇట్. ఎస్, అది ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ సార్. ఇదేంటి సడన్ గా 40 degrees ఎలా అవుతున్నారు అంటే, వీళ్ళకి ఎవ్రీ ఇయర్ ఉండవా, కాన్స్టెంట్ గా ఉండదా, లైక్ ఆ ఫ్లక్చుయేషన్ ఉంటుందా అని చెప్పేసి అందుకే నాకు ఆ డౌట్ వచ్చింది. లిటరల్లీ బనానాస్ ఇలా చూసాను నేను, ఆ వీడియో అలా రాలిపోయి పడుతున్నాయి సార్ అవి. ఎందుకంటే మన దగ్గర ఉండదు కదా, మన బనానాస్ బాగుంటుంది 50 degrees లో రోడ్ మీద అమ్ముతుంటాడు. మేబీ దే షుడ్ we should market that ఇండియన్ క్లైమేట్ స్టాండర్డ్స్ కి తట్టుకొని వచ్చిన ప్రొడక్ట్స్ అని చెప్పేసి రేపు పొద్దున చేసుకోవచ్చు. మనం ఉంది కదా, మన రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది చూడండి, మనం చాలా ఎక్కువ పానీపూరి తింటాం మన రోడ్ సైడ్ నుంచి. అండ్ వి ఫీల్ గుడ్, ప్రాబ్లం ఉండదు. అమెరికన్ యూరోపియన్ తీసుకెళ్ళి పానీపూరి డైరెక్ట్ హాస్పిటల్ పోతాడు దాని తర్వాత. ఓకే, అది ప్రాబ్లం అనమాట. వీఆర్ యూస్డ్, మనకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఒకటి ఉంది, అది మనం వీఆర్ ఏబుల్ టు అడ్జస్ట్ టు ఇట్ అనమాట. సో 48 అయితే కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటాం అంతే. ఇక్కడ చేసుకుంటాం కదా చెప్పేసి అలా అవ్వాలని కాదు, జస్ట్ ఇది అనలైజ్ మాత్రమే చేస్తున్నాము. బట్ మన రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకోవడానికి వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నాకు చాలా విషయాలు తెలిసినాయి ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్టడీ. స్ట్రేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.